అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ అలా ఉన్నారు. ప్రజెంట్ వచ్చి నేను స్వాకోప్ముండ్లో ఉన్నానండి, నమీబియా. స్వాకోప్ముండ్ వచ్చి సెకండ్ టౌన్ అండి ఇక్కడ మన నమీబియాలో. ఫస్ట్ క్యాపిటల్ సిటీ వచ్చాము విండుక్, దాని తర్వాత ఇదే మొత్తం. ఇదంతా మొత్తం అదైతే అమెరికా లాగా ఉంటుంది అన్నాను కదా, ఇదైతే జర్మన్ లాగా ఉంటుందండి. మొత్తం జర్మన్సే ఉంటారు. మొత్తం 100లో 80%. మీకు మొత్తం దీని స్టోరీ మొత్తం క్లియర్గా చెప్తాను. చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇక్కడ స్వాకోప్ముండ్కి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. స్వాకోప్ముండ్లో నేను స్టే చేసిన రూమ్ చూపిస్తానండి. ఇదిగోండి, మాలియా బ్రదర్ నేను స్టే చేశాను ఇక్కడ. $300 నమీబియన్ ఛార్జ్ చేశారండి బేరం ఆడితే ఇద్దరికి. అంటే మన డబ్బుల్లో $1500. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తారు. హౌస్ గార్నిసన్ అండి, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్, B&B. చూడండి బర్డ్స్ ఎలా ఉన్నాయో. సరే ఎంత నీట్గా ఉన్నాయో. ఇక్కడ బర్డ్స్ ఉంటాయి. బాగున్నాయి కదా, బాగా ఆడుకుంటున్నాయి. నేను టేస్ట్ చేశానండి, చాలా చాలా బాగుంది. ఇది 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 కలుపుకొని తిన్నాను, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడే కలుపుకొని తినాలి. రాక్షసి డాగ్, మంచి హుషారు, 3 సంవత్సరాల వయసు అంతే, అరుస్తూ ఉంటుంది. రాక్షసి రాక్షసి దీని పేరు వచ్చి లోలో. లోలో 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 లోలో. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ లోపల టమాటో, మష్రూమ్స్, ఆనియన్, చీజ్ సూపర్ ఉంటుంది. ఇది కూడా టేస్ట్. ఇది చేస్తుంటాం, పొద్దున్నే ఇదే తింటుంటాను నేను ఇక్కడ. స్వాకోప్ముండ్ ఎవరు వచ్చినా సరే హౌస్ గార్నిసన్లో ఉండండి, చాలా చాలా బాగా చూసుకుంటారండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చి ప్రిజన్ అండి. ప్రిజన్ అట్లాగే కోర్ట్ 1909లో కట్టిందండి ఇది స్వాకోప్ముండ్ ప్రిజన్. చూస్తున్నారు కదా, అప్పుడులోది 1909. ఇప్పుడు వచ్చి ఈ ప్రిజన్ వచ్చి రన్నింగ్లోనే ఉంది. లోపల ప్రిజనర్స్ కూడా ఉన్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట లోపల అయితే ప్రిజన్. ఇక్కడ ఒకళ్ళు నా ఫ్రెండ్ చెప్తున్నారు, నేను ఒకవేళ జైలుకి వెళ్ళాలంటే ఆ ప్రిజన్ తప్ప ఏ ప్రిజన్కి వెళ్ళను అని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకుంటాను అని అడుగుతాను అంటున్నారు. అట్లాగే బిగ్గెస్ట్ సెకండ్ టౌన్ వచ్చి స్వాకోప్ముండ్. స్వాకోప్ముండ్ ఫౌండ్ వచ్చండి 4 ఆగస్టు 1892 అండి. అట్లాగే స్వాకోప్ముండ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, స్వాకప్ మీన్స్ మీ రివర్ అండి. ఇక్కడ ఒక రివర్ ఉంది, స్వాకప్ రివర్. అట్లాగే స్వాకప్ అంటే డర్టీ వాటర్ అని అర్థం అండి. ముండ్ అంటే మూన్ అని అర్థం అండి. అట్లాగే ఏమనుకునే వాళ్ళంటే, అప్పుడు ఇక్కడ నమా పీపుల్ ఉండేవాళ్ళండి ఎక్కువగా. నమా పీపుల్ వచ్చి అనుకునేవాళ్ళు ఇక్కడ వాటర్ చాలా డర్టీగా ఉన్నాయి కదా, వాటర్ బెటర్గా మంచిగా తాగటం, నైట్ టైం తాగటం బెటర్ అనుకున్నారండి. ఎందుకంటే పగల టైం డర్టీగా ఉంటుంది కదా వాటర్, అందుకని స్వాకప్ అంటే డర్టీ వాటర్ అని అర్థం. మూన్ బ్రైట్లో ఏం తెలుసు మీకు, నైట్ టైం వాటర్ తాగేటప్పుడు చాలా బాగున్నాయి అనిపిస్తుంది కదా, సేమ్ అది కూడా వాళ్ళు కూడా అలాగే ఫాలో అయ్యేవారు. అట్లాగే 1893లో వచ్చి ఇక్కడికి ఒక పెద్ద బోర్డు వచ్చిందండి స్వాకోప్ముండ్కి. అట్లాగే మీకు ఆల్రెడీ తెలుసు, మీకు 1884లో సైనింగ్ రాసుకుంటున్నారు కదా, ఫార్మింగ్ వ్యవసాయం రాసుకుంటున్నప్పుడు మొత్తం వీళ్ళ దగ్గర ఉండి ఆక్రమించేశారండి స్థలం మెల్లమెల్లగా. అప్పుడు నమా ట్రైబ్ వీళ్ళందరూ చాలామంది వ్యతిరేకం అయ్యారు, హెరేరో ట్రైబ్ మొత్తం. ఇదిగోండి ఇప్పుడు చూస్తున్నారా నా ముందున్న రైల్వే స్టేషన్ అండి ఇది. దీని గురించి తప్పకుండా ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఇది 1902 నుండి 1903 2 సంవత్సరాలు పట్టిందండి దీన్ని కట్టడానికి. ఫస్ట్ రైల్వే ట్రాక్ వేసారండి మొత్తం విండుక్ నుండి స్వాకోప్ముండ్. సరే ఇంత ట్రాక్ వేసాము, రైల్వే స్టేషన్ కట్టకపోతే బాగోదని చెప్పి ఆ 2 సంవత్సరాలు పట్టినా సరే స్టేషన్ కట్టారండి. ఇంత బాగా కట్టారు చూసారా. ఇదంతా మొత్తం చట్నీ, ఇదంతా జర్మన్స్.
కానీ దీనికి ఈ స్టేషన్ కట్టక ముందండి 1893లో ఇక్కడ పెద్ద బోట్ వచ్చిందండి జర్మన్ నుండి. దాంట్లో 120 మిలిటరీ పీపుల్ వచ్చారు, 40 సివిలియన్ పీపుల్ వచ్చారండి. నమా పీపుల్ మొత్తం వాళ్ళు ఇక్కడ నుండి విండుక్కి వెళ్తున్నప్పుడు అటాక్ చేశారండి వాళ్ళని. ఎందుకంటే అప్పుడు ఆ కాలంలో యానిమల్స్ ట్రాన్స్పోర్ట్కి ఉండేది, ఇది మనకి ఈ ట్రైన్స్ ఇవన్నీ లేవు. అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారు. అప్పుడు వాళ్ళు ఉన్న సమయంలోనే ఇది డిసీజ్ కూడా వచ్చిందండి, మౌత్ ఫుడ్ యానిమల్ డిసీజ్ అనే డిసీజ్ వచ్చింది. దానివల్ల యానిమల్స్ చాలా చచ్చిపోయినాయి. ఇలా కాదని చెప్పి ఏం చేశారంటే ఇక రైల్వే స్టేషన్ కట్టడం స్టార్ట్ చేశారండి. ఆ సిమెంట్ మొత్తం, ఆ రైలు ఇంజిన్ మొత్తం జర్మన్ నుండే రావాలి కదా, అందుకే వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. అలాగే వచ్చి 1900 సంవత్సరంలో వచ్చండి ఇక్కడ రేడియో స్టేషన్ కూడా కట్టారు కమ్యూనికేషన్ కోసం. ఇక్కడ స్వాకప్ నుండి ఇది విండుక్ కోసం. అట్లాగే ఇక్కడ లైట్ హౌస్ కూడా కట్టారండి 1902లో, అది కూడా మీకు చూపిస్తాను. 1903 నుండి 1905 వరకు ఒక బ్రిడ్జ్ కూడా కట్టారండి. ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను మీకు సీ లోపలికి. ఎందుకంటే అప్పుడు వాటర్ కొంచెం తక్కువగా ఉండేవంట లెవెల్, బోట్స్ రావడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి. అది కూడా చూద్దాం మనం అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్ తీసేశారండి, తీసేసి ఒక హోటల్ చేశారు, సోకప్ముండ్ హోటల్ అని చెప్పి. చాలా ఫేమస్ హోటల్ అండి ఇక్కడ నమీబియాలో, ఎందుకంటే దీనికి 4 స్టార్స్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారండి పిల్లలు కూడా ఉన్నారు. ఈ పిల్లలు వచ్చి హై స్కూల్ అండి, ఇది 1913లో ఇది చూసారా ఎంత బాగుందో. అట్లాగే ఇది వచ్చి ఇప్పటికి కూడా ఇంకా ఉపయోగిస్తూనే ఉన్నారు ఈ స్కూల్ని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మొత్తం వచ్చి చర్చ్ అండి. 1911లో కట్టింది చర్చ్ ఇది. 1915లో వచ్చి ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్ వచ్చారు కానీ అప్పుడు జర్మన్స్ మొత్తం తరిమి కొట్టారు. ఆ తరిమి కొట్టినప్పుడు మొత్తం ఇక్కడ ఈ టౌన్ చాలా బాగుందని చెప్పి ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేయాలని చెప్పి సౌత్ ఆఫ్రికన్స్ నిర్ణయం తీసుకున్నారండి. మొత్తం అప్పుడు ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కట్టారని చెప్పాక, సీలో ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఆపేశారండి. ఎందుకంటే ఆ బ్రిడ్జ్ లోపల నుండి బయటి దాకా మోసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువ అవుతుంది, మనుషులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మొత్తం పడవల్ని మొత్తం వాల్విష్ బే షిఫ్ట్ చేశారండి. ఇక్కడున్న మొత్తం అంత యాక్టివిటీ మొత్తాన్ని, ఇక్కడున్న పోలీస్ స్టేషన్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, హాస్పిటల్స్ కానీ, చర్చ్ కానీ, స్కూల్స్ కానీ అవి మొత్తం అప్పటివేనండి. ఇప్పటికి కూడా స్టిల్ అవే వాడుతున్నారు, అవే ఉపయోగిస్తున్నారు ఈ టౌన్ మొత్తం. ఎంత జస్ట్ ఒక 200 మీటర్స్ అట్లా నడిస్తే చాలు మనకి ఇక్కడ సీ వచ్చేస్తుందండి. అట్లాంటిక్ ఓషన్, ఫుల్ కోల్డ్ అండి, భయంకరమైన చలి. చూసారా మొత్తం సేమ్ ఓల్డ్ హౌసెస్ మొత్తం 100 years 110 years ఓల్డ్. ఇదిగోండి ఇటువైపు టైం కూడా చూసేయండి మొత్తం. ఇట్లాగే అండి ఇక్కడ వచ్చి 1915లో నేను వీళ్ళని మొత్తం అరెస్ట్ చేశారు కదా సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళు, ఇక్కడ ఉన్న మొత్తం జర్మన్స్ అందరినీ, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఇక్కడ ఒక ప్రిజన్లో పెట్టారండి. ఇట్లా జర్మన్స్ ఎలా టార్చర్ పెట్టారో ఇక్కడ ఉన్న లోకల్స్ని సేమ్ అలాగే 4 సంవత్సరాలు ఒక జైల్లో పడేశారండి జర్మన్స్ని ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్ వాళ్ళు. అలాగే చిత్రహింసలు పెట్టారు. అక్కడికి కూడా వెళ్తాను, మీకు ఆ ప్రిజన్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. రెస్టారెంట్స్ కానీ మొత్తం అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉన్న స్టైల్లోనే ఉంటాయండి. మా అలియా బ్రదర్ ఎక్కడున్నారని చూస్తున్నాను. బ్యూటిఫుల్గా ఉంది అసలు, ఎక్కడ హౌసెస్ చూసినా సరే రెస్టారెంట్. మన ఇండియన్స్ మట్టికి అస్సలు కనపడలేదండి, ఎక్కడైనా కనపడతారేమో అని చూశాను. విండుక్లో కూడా ఒకసారి నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేప్పుడు ఒకళ్ళు కారు నడుపుకుంటూ వెళ్తున్నారు, అప్పుడు ఒకళ్ళని చూశాను అంతే. వారు నన్ను చూశారు, ఏం మాట్లాడలేదు. చాలా తక్కువ పాపులేషన్ ఉంటారని విన్నాను ఇక్కడ నేను, మొత్తం 500 మంది అంత మట్టికే ఉంటారని విన్నాను నేను ఇక్కడ. మొత్తం రెస్టారెంట్స్ కానీ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చి ఓల్డ్ ఫోర్ట్ అండి. కానీ ఫోర్ట్ని వచ్చి 1990లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కదా సౌత్ ఆఫ్రికన్స్ దగ్గర నుండి. ఆ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు దీన్ని స్టేట్ హౌస్ చేస్తారు. అట్లాగే బ్యాక్ సైడ్ లైట్ హౌస్ చూస్తున్నారు కదా, దాన్ని కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం.
ఇక్కడ 1904లో చాలామంది జర్మన్స్ చచ్చిపోయారు కదండి, వారి జ్ఞాపకార్థంగా స్వాకప్ముండ్లో ఇక్కడే మాన్యుమెంట్ కట్టారండి. జర్మన్స్ వీళ్ళని ఎంత టార్చర్ పెట్టినా కూడా రియల్లీ ఆ మాన్యుమెంట్ ఇక్కడ కట్టారంటే ఇక్కడ రియల్లీ గ్రేట్ అని చెప్పాలి నేనైతే. అట్లాగే ఇక్కడ స్వాకప్ముండ్ పక్కనే వాల్విష్ బే ఉంది కదండి, వాల్విష్ బే వచ్చి హార్బర్ అండి కూడా ఉంది అక్కడ. ఇక్కడ స్వాకప్ముండ్ నుండి షిఫ్ట్ చేశారు కదా అక్కడికి సౌత్ ఆఫ్రికన్స్, మొత్తం యాక్టివిటీస్ అక్కడ పెట్టుకుందామని చెప్పి. అలా చేసుకున్నప్పుడు అండి వీళ్ళకి సౌత్ ఆఫ్రికా 1915 నుండి వీళ్ళు పరిపాలించారు కదా, 1990లో వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది కదండి. 1994 దాకా ఆ వాల్విష్ బేని ఇక్కడ వీళ్ళకి ఇవ్వలేదండి, నమీబియా వాళ్ళకి. వాల్విష్ బే ఒక్కటే సపరేట్ కంట్రీ లాగా సౌత్ ఆఫ్రికా కింద ఉంచుకున్నారు. కానీ 1994లో ఎప్పుడు మండేలా గారు వచ్చారో వారు ఇక అది మనకి సొత్తు మన సంబంధం కాదు, అది వాళ్ళకే వాళ్ళ సొత్తు అన్నట్టు ఇక వీళ్ళకి అప్పచెప్పేశారు ఆ ప్లేస్ని, వాల్విష్ బేని. లైట్ హౌస్ చూడటానికి వచ్చామండి. లోపల పర్మిషన్ ఉందో లేదో తెలియదు, పైకి ఎక్కనిస్తారో లేదో అనేది కనుక్కుందాం. 1902లో కట్టిన లైట్ హౌస్ అండి ఇది. లేదు, మొత్తం లాక్ చేశారండి. లేదు, నో వన్ అలౌడ్ ఇన్సైడ్ ఐ థింక్. ఎస్ బ్రదర్, ఎస్ దే లాక్డ్ ఇట్. చూడండి మొత్తం లాక్ చేశారండి ఇది. ఇక్కడ పరికరం చూస్తున్నారు కదా, ఈ పరికరం వచ్చి వేల్స్ని పట్టుకోవడానికి ఉపయోగించేవారంటండి. ఇక్కడ దగ్గరలోనే వాల్విష్ బే అనే టౌన్ ఉంది కదా, ఆ టౌన్ని అప్పుడు వేల్స్ టౌన్ అని కూడా పిలిచేవారండి. చాలా ఎక్కువగా వేల్స్ని చంపారని కూడా ఉంది. నమీబియా మొత్తం ఆల్మోస్ట్ 90% క్లీనెస్ట్ కంట్రీ అండి. ఎటు చూసినా సరే మొత్తం క్లీనెస్ట్ కంట్రీ. మెయిన్ బిల్డింగ్స్, నాకు బాగా నచ్చిన బిల్డింగ్స్, పురాతకాలమైన బిల్డింగ్స్ అండి. చాలా చాలా ఇంట్రెస్ట్ నాకు వాటి చూడటం అంటే. అయ్యో అండి, ఇప్పుడు రైట్ సైడ్లో చూస్తున్నారా, అది వచ్చి 1906లో కట్టిన బిల్డింగ్. జర్మన్స్, సౌత్ ఆఫ్రికన్స్ అందరూ నివసించారు ఇక్కడ. ఎన్నో వార్స్ నడిచినాయి ఇక్కడ. ఎస్ ఎస్ క్రిస్టల్ గ్యాలరీ. గార్నిష్ ఇండియన్ రెస్టారెంట్ అండి. ఈ హౌస్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఇదంతా ఓల్డెస్ట్ టౌన్. ఇక్కడ చూస్తున్నారు కండి, ఇది వచ్చి స్నేక్ పార్క్ అండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి చూడొచ్చు, రకరకాల స్నేక్స్ అయితే ఉంటాయంట. ఇదిగోండి ఇప్పుడే వచ్చేసామండి. జర్మన్స్ కట్టిన బ్రిడ్జ్ అండి ఇది, షిప్స్ కోసం. ఇదంతా ఒకప్పుడు హార్బర్ అంతా మొత్తం ఇక్కడే ఉండేది 1900 కాలంలో. అట్లాంటిక్ ఓషన్. ఫ్రీ ఎంట్రన్స్ టు జెట్టి చూసారా, ఫ్రీ, నో ఫిషింగ్. ఎంత స్ట్రాంగ్గా కట్టారు చూడండి. ఆ సిమెంట్ అంతా మొత్తం జర్మన్ నుండి వచ్చిందంట. బర్డ్స్ ఉన్నాయి చూసారా, ఇవే బర్డ్స్ అండి. అవి సీల్స్ ఉంటాయి కదా, సీల్స్, బేబీ సీల్స్. ఆ కళ్ళల్లో పొడిచి పాపం ఆ కళ్ళు తింటాయంట. పాపం ఈ కళ్ళు పోలిపోవడం వల్ల, దగ్గరలో మదర్ లేకపోవడం వల్ల ఆ బేబీస్ అన్నీ చచ్చిపోతాయి ఈ బర్డ్స్ వల్ల. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ వుడ్ కూడా వచ్చి జర్మన్ నుండే వచ్చిందంట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కోల్డ్ ఉండటం వల్ల ఈ వుడ్ చెడిపోదు అని చెప్తున్నారు. ఇదే సన్ ఎక్కువగా ఉంటే చాలా తొందరగా వుడ్ పాడైపోవడానికి కారణం ఉంటుంది. నేను అందుకే మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడైనా డెలికేట్గా ఉంటే
ఇరిగిందా ఇక అంతే సంగతులు, కింద పడతాం. అదిగోండి చూడొచ్చు, చూసారా ఎంత గ్యాప్ ఉందో, కానీ చాలా స్ట్రాంగ్ వుడ్ అని కూడా చెప్పారు. ఓ చూసారా ఇలా కొట్టుకుంటూ వెళ్తున్నాయో అలలో. సీ మొత్తం చూద్దాం ఒకసారి. వావ్, ఇది చనిపోయిందా ఏంటి? చనిపోయిందా నిద్రపోతుందా? ఇది ఒకసారి నిద్రపోతుంది. ఏదో కాన్షియస్ అని చెప్పి ఏదో అంటారు దాన్ని. ఇదిగోండి గ్రద్ద కాదు, ఏదో బర్డ్ అది చూస్తుంది అటాక్ చేయడానికి ఏంటో. చనిపోయినట్టుందండి సీల్. సూపర్ ఉంది. ఇప్పుడు చూడాలి మీరు టౌన్. అదిగోండి మొత్తం జర్మన్ కాలనీ మొత్తం చూడండి. ఎక్కడైనా సరే 4 ఫ్లోర్ల కన్నా 3 ఫ్లోర్ కన్నా బిల్డింగే లేదు మొత్తం. స్వకప్మన్ టౌన్ నుండి కొంచెం బయటకు వచ్చానండి. మీకు ఒక ట్రాక్టర్ చూపిద్దామని, ఆ కాలంలో ఉపయోగించిన ట్రాక్టర్. ఇదిగోండి చూసారా, ఇదే ట్రాక్టర్. అమెరికా నుండి తెప్పించారంటండి ఈ ట్రాక్టర్ ఆ కాలంలో, 1900 సంవత్సరంలో. ఇది ఓన్లీ 1 సంవత్సరమే నడిచిందంట. బొగ్గుతో నడిపిస్తారంట, తర్వాత ఆగిపోయిందంట అండి, పనిచేయలేదంట. ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ ట్రాక్టర్ ఓల్డ్ పార్ట్స్ అండి ఇవన్నీ. ఇదిగోండి ఇట్లా పుల్ చేసేదంట ఆ కాలంలో. స్పెషల్గా ట్రాక్టర్ దగ్గర ఫోటో తీస్తున్నారు చూసారా. ఈ అట్లాంటిక్ ఓషన్లో వెళ్ళి నేను మీకు డాల్ఫిన్స్, వేల్స్, అట్లాగే అక్కడ ఆయిల్ ఇండస్ట్రీ ఉంది చూస్తున్నారు కదా, ఆయిల్ పంపింగ్ది, అది మొత్తం క్లియర్గా చూపిద్దాం అనుకున్నానండి. ఏం పని అవ్వలేదు, ఎందుకంటే టూరిస్టులు ఆగిపోవడం వల్ల ఎవరో ఇక్కడ ఆపేశారంట. ఈ బోట్స్ అన్ని క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను నేను మీకు. బ్యాడ్ లక్. బోట్ క్రూజ్ లేదు, మిస్ అయ్యాను. చాలా బాధగా ఉంది, ఇది ఒక్కటే మిస్ అయ్యాను నేను. అద్భుతంగా ఉందండి అట్లాంటిక్ ఓషన్, సూపర్. ఎప్పుడు వెళ్తానో కానీ అంటార్క్టిక్, ఆర్కిటిక్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. బ్యూటీ. ఇక్కడ నుండి బయలుదేరి వెళ్తానండి, ఇక నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.